హాయ్ అండి. దీన్ని కొమ్ము అని అంటారండి. దీన్ని ఇప్పుడు మనం తొట్టిలో పెట్టుకుంటామండి. ఆ కొమ్ములో పెట్టిన కండెపోగేనండి చీర తయారవటానికి కారణమవుతుంది. ఇలా ఒక్కొక్క వాటు వేసుకుంటానండి. ఇది అంచు బార్డర్ ఎలా ఇక్కడ వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిపోతున్నానండి. ఇలా ఒక్కొక్క వాటు వేస్తేనే చీర తయారీ అవుతుందండి. ఇలా ఒక్కొక్క పోగును కలుపుతూ చీర తయారు చేయటమే నాకు తెలిసిన వృత్తి అండి. వీటినే వార్నిషులు అంటారండి. వీటితోనే బార్డరు తయారవుతుంది అంచులో. ఈ వార్నిషుల్ని జాకాట్కి ఆ వైట్ దారాలని జాయింట్ చేసి ఉంటారండి. వాటి వల్లే బార్డర్ వస్తుంది. మేము తొక్కుతుంటే ఇలా జాకాట్లో ఆ అట్టలు మారుతూ ఉంటాయి. ఆ అట్టలకున్న రంధ్రాల వల్లనే ఈ బార్డరు మొదలవుతుందండి.